ఓకే, టెల్ మీ ద ఆన్సర్. చేశారండి. ఏబి అండ్ బిఏ. ఏబి ఏమొచ్చింది? 4 4 minus 2 1 1 2 minus ఏబి 1 నేను 3 నేను minus ఆన్సర్ 4 sir. రాస్తాను, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏబి వాల్యూ ఇస్ 4 4 -2 1 1 10. నెక్స్ట్ -1 5 -4. వచ్చిందా? ఇదే వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది సార్. ఓకే. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్ మెంబర్స్? రైట్. సో సిమిలర్లీ సేమ్ అదే ప్రొసీజర్ ప్రకారం బిఏ బిఏ ఆన్సర్, బిఏ చేశారా? బిఏ ఆన్సర్ కూడా రాస్తున్నాను, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. కామన్ ప్రొసీజరే కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. -5 0 7 -4 5 3 5 4 1. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిఏ. వచ్చిందా అండి అందరికి ఇది? వస్తే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏబి ఆన్సర్ ఈస్ 4 4 దిస్ వన్. బిఏ ఆన్సర్ ఈస్ దిస్ వన్. జస్ట్ వెరిఫై యువర్ ఆన్సర్. లేదు అంటే ఐ విల్ సాల్వ్. వచ్చింది సార్. ఓకే, చరణ్ వచ్చిందా? చరణ్, శ్యామల? సార్ వచ్చింది సార్. ఓకే. ఓకే, చరణ్ రెస్పాండ్. వచ్చింది సార్. ఓకే, వాట్ అబౌట్ హేమంత్? హేమంత్, ప్రొసీజర్ అర్థమైందండి? మల్టిప్లికేషన్ ప్రొసీజర్ ఇది. సో ఈ యొక్క బేసిక్ని స్లోగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చేద్దాం, ఇంకొక సింపుల్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 4 2 -1 1, then a square equal to a square. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఏ ఇంటూ ఏ చేయాలి. సో కాబట్టి 4 2 -1 1, సేమ్ అదే మ్యాట్రిక్స్ని సేమ్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. 4 2 -1 1. సో ఇక్కడ ఆర్డర్ ఎంత? ఇది 2/2 మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్. మనకు వచ్చేటువంటి మ్యాట్రిక్స్ కూడా 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది, అంటే 4 ఎలిమెంట్స్ వస్తాయి. టెల్ మీ ద ఆన్సర్ క్విక్లీ. క్విక్ రెస్పాన్స్ రావాలి, ఫాస్ట్ గా ఉండాలి. ఇక్కడ 4 4s 14 16, 16 -2 14 అంటే 14, 4 2s 8, 14 10 8 + 5 2 minus 10, -4 -1 అంటే -5. సో నెక్స్ట్ 1 × 2 2, -1 × 2 +1 అంటే -1. సో 14 10 -5 -1. ఇట్ ఈస్ ద ఆన్సర్. విత్ ఇన్ 1 మినిట్ అయిపోవాలి. ఇది ఈ సెట్లో అడిగేటువంటి మోడల్ అండి, ఈ సెట్లో అడిగేటువంటి మోడల్. ఓకే,
గో ఫర్ అనదర్ మోడల్. వెళ్దాం, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? రిమైనింగ్ పర్సన్స్. చైతన్య రెడ్డి ఓకే. 5 0 వచ్చిందా? 0నా -1? ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. చైతన్య రెడ్డి, హేమంత్. ఇక్కడ చూడండి, మీరు లాస్ట్ ఎలిమెంట్ రాంగ్ చేశారు. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? -1 × 2. -1 × 2 అంటే ఈ రో ఈ కాలం తీసుకోవాలి. సో -1 × 2 +1. సో -2 +1 అంటే -1. హేమంత్, మాడిఫికేషన్ అయిందా? చైతన్య, ఎస్ సార్. అర్థమైంది మీరు చేసిన మిస్టేక్ ఏంటో? ఎస్ సార్, అర్థం. అదే ఇప్పుడు నేను నా నుంచి చెప్తుంది. ఆ ఫ్లోలోనే మిస్టేక్ పడతా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు సేమ్ చూడండి, 0నే పెట్టారు. ఆ మిస్టేక్ చూడండి. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఈ రో ఈ కాలం తీసుకోవాలి. -1 × 2. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ -1, ఫస్ట్ ఎలిమెంట్ 2. -1 × 2 చేయాలి. నెక్స్ట్ ఇందులో సెకండ్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్. ఓకే, 1 × 1 ఇది చేసుకుంటే -2 +1 -1 అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఆ ఫ్లోలో మిస్టేక్స్ మాత్రం దయచేసి చేయొద్దు. తెలిసి కూడా మిస్టేక్ చేయొద్దు. తెలియకపోతే ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ మోడల్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 4 -1 x అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే 0 మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ x వాల్యూ ఫైండ్ అవుట్. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంటి? a × a అంటే ఆర్డర్ ఎంత? 2/2. నల్ మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ ఏం తీసుకోవాలంటే 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ విల్ బి 0. సో కాబట్టి 2/2 ఉన్నటువంటి నల్ మ్యాట్రిక్స్ తీసుకోండి. నల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నేను చెప్తాను చూడండి. ఇది కూడా ఈ సెట్లో అడిగేటువంటి మోడల్. a × a అంటే a వాల్యూ 2 4 -1 x. నెక్స్ట్ అలానే ఇంకొక a 2 4 -1 x ఈక్వల్ టు 0 0 0 0. దీని యొక్క ప్రొడక్ట్ చేయండి. ఆ ప్రొడక్ట్ చేసి x ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయండి. x ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయండి. x = 0 రాంగ్ ఆన్సర్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు a = నల్ మ్యాట్రిక్స్ అంటే ఈక్వల్ చేసేస్తాం. ఇక్కడ ఏ స్క్వేర్ = నల్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ = నల్ మ్యాట్రిక్స్. ఈ ప్రొడక్ట్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. సో అంటే ఫస్ట్ సార్ ఇది x చూడండి. = 2 సార్. 2 వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ కాలము ఇందులో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 × 2 + 4 × -1. నెక్స్ట్ ఇక్కడది 2 × 4 + 4 × x, దట్ ఈస్ 4x. నెక్స్ట్ -1 × 2 -1 × 2 x × -1 అంటే -x. నెక్స్ట్ -1 × 4 + x × x, దట్ ఈస్ x². సో దీన్ని సింప్లిఫై చేసుకుని 0కి ఈక్వేట్ చేయండి. 0 0 0 0. సో ఇప్పుడు x ఉన్నటువంటి దాన్ని సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఇది ఏమవుతుంది? 2 2s 4, ఇక్కడ -4, 4 -4 0. ఇక్కడ 2 4s 8, 8 + 4x. నెక్స్ట్
1 into 2 అంటే 1 into 2 దట్ ఈస్ -2 మైనస్ ఎక్స్. ఇక్కడ -1 into 4 అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0. సో ఇందులో ఎక్స్ ఉన్నటువంటి టర్మ్స్ని ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేసుకుంటే మీకు ఏమొస్తుందో చూడండి. సో ఫస్ట్ ఇది ఎక్స్ ఉంది కాబట్టి 8 ప్లస్ 4x ఈక్వల్ టు 0. సో 4x ఈక్వల్ టు -8. సో ఎక్స్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ దీన్ని చూడండి, ఈ ఎలిమెంట్ ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్. సో అంటే -2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని కూడా ఈక్వేట్ చేయండి 0తో. 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4. సో ఎక్స్ ఈక్వల్ టు √-4. ఎక్స్ ఈక్వల్ టు √-4. √-4 అంటే సో దట్ వాల్యూ ఈస్ √-4. సో ఇది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ వాల్యూ. సో ఆన్సర్ వచ్చేసరికి -2 ఈజ్ ద ఆన్సర్. సార్ చెప్పండి. సార్ ఇక్కడ -1 into 4 -4 కదండి సార్, ప్లస్ ఇంటూ మైనస్ కదండి సార్. మైనస్ ఎక్కడ వచ్చింది ఇది? అదే ఆ ఫ్లోలో -1 అని ఉంది చూడండి సార్. -1 ఏది into 4. ఫోర్త్ ఎలిమెంటేనా? ఫోర్త్ అవును ఎలిమెంట్ సార్. ఇదేనా? -1 into 4 -1 into 4 -4. -4 కదండి సార్, అక్కడ 4 వేసారు అంతే సార్ మీరు. -1 into 4 కదా. 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది మైనస్ వేయలేదు సార్ అక్కడ మీరు. -1 ఉంది ఇదిగో. -1 into ప్లస్ సార్ 4. కింద సార్, కింద డౌన్ 8 సైడ్ ప్లస్ సార్ 4 కింద. ఓకే 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 4 ఓకే. ప్లస్ ఎస్ మైనస్ -4. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. -4. ఎవరు? తేజానా? సాయి తేజ సార్. అవును సార్. సో -4. అంటే ఇప్పుడు ప్లస్ వస్తుంది. సో ప్లస్. సో దట్ ఈస్ √4 కాబట్టి √4 వాల్యూ ఈస్ 2. √4 that is x equal to 2. So the answer is x equal to +or-2. This is the correct. సో ఇక్కడ ఇందాక 0 చెప్పిన అతను టెబ్రియాస్ అర్థమైందా? టెబ్రియాస్ ప్లీజ్ రెస్పాండ్. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఏని 0కి ఈక్వేట్ చేసావు, నల్ మ్యాట్రిక్స్కి ఈక్వేట్ చేసేసి ఎలిమెంట్ని రాసేసావు. అదే కదా నువ్వు చేసిన మిస్టేక్. సో అలా చేయకూడదు. సో A² ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అన్నారు. సో A² ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ కాబట్టి A² క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఈక్వేట్ చేయాలన్నమాట. అది ప్లీజ్ రిమెంబర్ దట్ థింగ్. నెక్స్ట్ చేశారని అందరికీ వచ్చింది ఆన్సర్. +or-2 అనేది కావాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఎనీబడి? ఓకే, డౌట్ ఏం లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ ఇంకొక మోడల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లోనే ఇఫ్ A ఈక్వల్ టు I 0 0 -1. I అనేది ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు అండి. ఇక్కడ స్మాల్ I ఉంది అంటే అక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. మీకు కాంప్లెక్స్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ I ఉన్నప్పుడు I ఉంది అంటే కనుక అది కాంప్లెక్స్ అన్నట్టు. సో ఇక్కడ వేర్ I² ఈక్వల్ టు -1 ఇది ఫిక్స్డ్. I² ఈక్వల్ టు -1 అది ఫార్ములా అనమాట. ఓకే, I² ఈక్వల్ టు -1. then show that A² ఈక్వల్ టు -I. A² ఈక్వల్ టు -I అని చెప్పి షో దట్ అన్నాడు, అంటే ప్రూవ్ చేయాలని.
సో ఇప్పుడు ఫస్ట్ అసలు మీకు ఒక పాయింట్ నేను చెప్తా. అసలు ఐ అంటే ఏంటి? ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ యొక్క ఆర్డర్ 2/2. ఇక్కడ మళ్ళా సేమ్ అదే కాబట్టి 2/2. ఏ స్క్వేర్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది అంటే 2/2. అంటే యూనిట్ మ్యాట్రిక్స్ని 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అంటే 1001 అనమాట. 2/2 యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 1001 అండి. 1001 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఏ స్క్వేర్ అనేది -i అవుతుంది అని ప్రూవ్ చేయాలి. -i అంటే ఏంటి? -1001 వస్తుంది అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ కాబట్టి ఏ వాల్యూ ఏ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ I0 0 -1 I0 0 -i ఇది ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏ. A square is equal to I square 0 0 I square. వాట్ ఎవర్ నాకు కావాల్సింది అది ప్రూవ్ చేయాలి. 1001 అనేది రావాలి. I0 0 -i I² అనేది ఉండదు నీకు ఇక్కడ. చెప్తానండి, పూర్తిగా చెప్తానండి. ఇలాంటివి వచ్చినప్పుడు తొందరపడే ఆన్సర్ చెప్పొద్దు. ఇది అర్థమైందా? అర్థం కాలేదు. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కాలేదు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అండి. అంటే ఏని ఒకసారి రాసి ఇక్కడ ఏని రాసి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం. ప్రీవియస్గా ఫస్ట్ రో తీసుకోండి, ఫస్ట్ కాలం తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఐ, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఐ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఐ ఇంటూ ఐ అయిపోయింది. 0 ఇంటూ 0 సెకండ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 0 అది అయిపోయింది. నెక్స్ట్ పూర్తిగా చూడండి. ఐ ఇంటూ ఇది ఈ కాలం ఈ రోనే. నెక్స్ట్ ఈ కాలం తీసుకోండి. సో ఐ ఇంటూ 0 చేయాలి ప్లస్ 0 ఇంటూ -i అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే సెకండ్ రోని ఫస్ట్ కాలంని తీసుకోవాలి. సెకండ్ రో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కాలం. సో 0 ఇంటూ i ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ అంటే -i ఇంటూ 0. నెక్స్ట్ అలానే ఇది అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లై. నేను చేస్తున్న సింపుల్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇది మీరైనా చేసేస్తారు కానీ లాస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ 0 ఇంటూ 0 ఇంటూ -i ఇంటూ -i అంటే ఏమవుతుంది? 0 ఇంటూ 0 అయిపోతుంది ప్లస్ -i ఇంటూ -i. ఇప్పుడు ఇది చేసిన తర్వాత తీసుకునేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి I² అండి ప్లస్ 0 ఇంటూ 0 అది అయిపోయింది. నెక్స్ట్ i ఇంటూ 0 అంటే 0, 0 ఇంటూ -i అంటే 0, ఇది 0. నెక్స్ట్ 0 ఇంటూ i 0, -i ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. i ఇంటూ I² అవుతుంది. ఇక్కడ వరకు చేశారు. ఇప్పుడు మీకు ప్రాబ్లంలోనే ఏమి ఇచ్చారు? I² ఈక్వల్ టు -1 అన్నాం. వేర్ I² ఈక్వల్ టు -1 అనేది తీసుకున్నాం. సో 1 minute కర్సర్ ప్రాబ్లం. I² ఈక్వల్ టు -1 అనేది ఉంది. I² ఉన్న చోట -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాబ్లంలో I² ఉన్న చోట -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1 0 0 -1. సో మైనస్ అనేది బయటికి తీసుకొస్తే రిమైనింగ్ ఉండేది 1 0 0 1. సో 1 0 0 1 ఇది 1. సో కాబట్టి -1
ఐ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ. ఇక్కడ నేను కొత్తగా చేసింది ఏంటి అంటే ఐ స్క్వేర్ ఉన్న ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, అది తెలియాలి. వేరే ఐ స్క్వేర్ ఈజ్ -1 అన్నారు కాబట్టి ఇది ప్రాబ్లం. ఫార్ములా 1001 కానీ మైనస్ ఉంటుంది. ఐ స్క్వేర్ అంటే -1. ప్లీజ్ చెక్ వన్స్. ఆన్సర్ చూడండి. ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ బయటికి కామన్ మల్టిప్లికేషన్లో బయటికి తీసుకొచ్చేస్తే మనకి మిగిలేదు 1001 కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు -i అవుతుంది. మైనస్ క్యాపిటల్ ఐ అంటే ఏంటి అంటే యూనిట్ మ్యాట్రిక్స్. ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అని. ఇది అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఏమన్నా ఉంటే కనుక అడగండి, ప్లీజ్ ఆస్క్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి. ఈ ప్రాబ్లం చేసిన తర్వాత క్లాస్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా ఈ ప్రాబ్లం? ఓకే, Yes, రైట్. sir. సార్ ఓకే, వెరీ గుడ్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1, then show that a square -4a -5 equal to null matrix. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చారు. మీరు చేయగలిగితే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ -4a -5 కావాలి. చేయగలిగితే డైరెక్ట్గా చేసేయండి. ఏ స్క్వేర్ అంటే a ఇంటూ ఏ -4a -5. లేదు అంటే ఇలా రాసుకుని ఫస్ట్ ఏ ఇంటూ ఏ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత 4a క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత -5 చేయండి. -5 ఐ అండి. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రాబ్లం ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఇది 5i ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. 5i. సో ఏని మల్టిప్లై చేయండి, ఒకటి వస్తుంది. 4ని ఏతో మల్టిప్లై చేయండి, తర్వాత 5ని ఐతో మల్టిప్లై చేయండి. ఐతో అంటే ఐ అంటే దీని మీనింగ్ చూడండి, ఇక్కడ 1 0 0 0 0 1 0 సారీ 0 1 0 0 1 0 0 0 1 అవుతుంది. సో 5i క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 3 క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఏఏ క్యాలిక్యులేట్ చేయండి, నెక్స్ట్ 4a క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత 5i క్యాలిక్యులేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుతుంది? నల్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అనేది రావటం జరుగుతుంది. చేస్తారా చెప్పనా? చేస్తున్నారా? చేస్తాం ఫస్ట్ సార్. ఏ మల్టిప్లై చేయండి, ఏ స్క్వేర్ చేయండి. ఒక 10 days ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే యూనిట్ టెస్ట్ దగ్గరికి వస్తుంది కాబట్టి స్కోరింగ్ 20 మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఏ ఇంటూ ఏ ఎంత వస్తుందంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు చేసిన తర్వాత. 988 898
నెక్స్ట్ 8 8 9 వస్తుంది. ఏ ఇంటూ ఏ ఇది వస్తుంది. నెక్స్ట్ 4a వచ్చేసరికి 4a 4 8 8 8 4 8 8 8 4 ఇది వస్తుంది 4a. నెక్స్ట్ 5i వచ్చేసరికి 5i వచ్చేసరికి 5 0 0 0 5 0 0 0 5 వస్తుంది. సో ఈ మూడింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఫైనల్గా వచ్చేటువంటి ఆన్సరు 0 0 0 0 0 0 0 0 0. దట్ ఈస్ ద null matrix. So please cross verify that thing. AA value, 4A value, 5I value. ఆ మూడింటిని a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i చేస్తే ఇది రావాలి.